చిన్న ప్రార్థన చేసుకుని వాగ్దానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. మరొక ఆదివారపు దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. హతసాక్షులు అనే ఒక అంశాన్ని మేము ధ్యానిస్తుండగా గత 5 వారాల నుంచి ఈ యొక్క 6వ భాగానికి నడిపించిన విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈరోజు కూడా నేను ధ్యానింపబోచున్నటువంటి అంశాన్ని నేను వినగల చెవులు, గ్రహించగల మనస్సు దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ కొరకు నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడమని ప్రభువైన యేసు క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్లో రికార్డ్ అయినటువంటి లేదా బైబిల్లో వ్రాయబడిన అటువంటి దైవ భక్తుల యొక్క మరణాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు అన్నాడు, తన భక్తుల మరణము ఆయనకి ఎంతో ప్రేమైనదంట. అంటే యేసు ప్రభు యొక్క సువార్త కోసము, దేవుని నీతి కోసము ఎవరైతే చంపబడతారో వాళ్ళందరూ కూడా ధన్యులు అని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి దేవుని కొరకు చనిపోవడం అనేది గొప్ప భాగ్యం. అది మనమందరం కూడా కోరుకోదగినటువంటి అదృష్టమైన ఒక వరం లాంటిది అనమాట. దేవుని కొరకు చనిపోవడం అంటే మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. ఇంత గొప్ప దైవ సేవకులు, దైవ జనులు ప్రాణాలు అర్పించారు. మనం ఈరోజు బైబిల్ పట్టుకుంటున్నాము అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ రక్తం చిందిస్తే వచ్చింది. దీని విలువ చాలా ఉంది. చాలా మందికి తెలియదు దీని విలువ. ఎందుకో తెలుసా? పేదోళ్ళు రక్షణను కొనలేరు డబ్బు పెడితే. దేవుడు కానీ డబ్బు పెడితే కొన్ని మందిరాల్లో చూడండి, దేవుడిని చూడడానికి టికెట్ ఉండదు. ఉంటదా? ఉండదా? ఉంటది. డబ్బు లేనివాడు పోలేడు. అంటే దేవుడిని చూడడానికి డబ్బు కావాలా? కాబట్టి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమామయుడో. పాపులైన మనుషులందరూ నరకానికి వెళ్ళకూడదు, మంచిగా బ్రతకాలి, మారు మనసు పొందాలని ఉచితంగా దేవుడు మనకి వాక్యాన్ని అనుగ్రహించడమే కాకుండా, తన ప్రియకుమారుణ్ణి అనుగ్రహించడమే కాకుండా అనేక మంది దైవ జనుల ప్రాణాలు మన కొరకు పెట్టాడు. మీరు అడుగుతున్నారేమో, దేవా నా కొరకు ఏం చేసావు, ఏం చేయాలి? ఎందుకంటే ఒరిస్సాలో ఒక పాస్టర్ని నిలువున పాస్టర్ ఇద్దరు కొడుకుల్ని కాల్ చేశారు. ఇంతకంటే దేవుడు నీకు ఏమి ఇవ్వాలా? ఏమి ఇవ్వాలి మనకి? ఇంకా రక్షణ, దేవుడు రక్షణ అనుగ్రహించాడు. అంటే ఏంటి? యుగయుగాలు కాలిపోకుండా, నరకంలో కాలిపోకుండా తప్పించడానికి రక్షణ అనుగ్రహించాడు. ఈ రక్షణ కంటే భూమి మీద డబ్బు, వెండి, బంగారాలు, మనుషులు, పదవులు, అందం, బలం, ఆరోగ్యం ఏది ఎక్కువ కాదు. రక్షణ పొంది రేపు చనిపోయిన తర్వాత యేసు ప్రభు యొక్క తీర్పు సింహాసనం ముందు నించున్నప్పుడు 2 లైన్లు ఉంటాయి. ఒకటి పరలోకానికి వెళ్ళే లైను, రెండవది నరకానికి వెళ్ళే లైను. ఆ లైన్లో తెలుస్తుంది నీకు ఏ లైన్లో ఉన్నావా. అప్పుడు సువార్త విలువ, దేవుని సేవకుల యొక్క ప్రాణం విలువ, రక్తం విలువ అప్పుడు అర్థమవుతుంది. ఇందుక దేవుడు సేవకులను పంపించి వాళ్ళు కొట్టినా ఓర్చుకున్నారు, తిట్టినా ఓర్చుకున్నారు, వాళ్ళ కుటుంబాలు పాడు చేసినా ఓర్చుకున్నారు, చంపినా ఓర్చుకున్నారు. ఇంత ప్రేమ అయ్యా మానవుల మీద నీకని తెలుస్తుంది. ఇంత ప్రేమనయ్యా మేము పోగొట్టుకుంది ఈ లోకంలో. ఈ అల్పకాల జీవితాన్ని, సుఖాన్ని చూసుకొని మేము పోగొట్టుకున్నామని గుండెలు కొట్టుకుంటారని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది. ఈ రోజు నీకు బ్రతుకుంది. నిన్నటికి గతించిన వాళ్ళు ఉన్నారు, అవకాశం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు నువ్వు పరలోకానికి వెళ్లే లైన్లో నిలబడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంకొక భక్తుడు దేవుని నిమిత్తం, దేవుని నీతి నిమిత్తం
బలైపోయినటువంటి, అనేక మందుల రక్షణ కొరకు బలైపోయినటువంటి ఒక భక్తుని మీకు చూపిస్తాను బైబిల్లో నుంచి. చాలా మంది ఉన్నారు కానీ చూపిస్తాను టైంని బట్టి. బాప్తిస్మం ఇచ్చే యోహాను హతసాక్షి. హతసాక్షి అంటే అర్థం ఏంటని చెప్పాను నేను. దేవుని కొరకు, సువార్త కొరకు, నీతి కొరకు చంపబడిన వారిని హతసాక్షులు అంటారు. ఓకేనా? దేవుని విషయమై చంపబడితే వారిని హతసాక్షులు అంటారు. ఓకే, ఈరోజు మనము బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి తెలుసుకుందాం. బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రేమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభువుకి బంధువు అవుతారు. ఈ ఎలిజబెత్ యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియమ్మ గారు బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క తల్లిదండ్రులు అందరూ బంధువులు అనమాట. ఈ మరియమ్మకి వాళ్ళ బంధువులు. బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క తల్లిదండ్రుల పేరు జకరియా, ఎలిజబెత్. బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క తల్లిదండ్రుల పేరు జకరియా, ఎలిజబెత్. ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క తండ్రి గారు ఏం పని చేసేవారంటే దేవాలయంలో యాజకత్వం చేసేవారు. అంటే మీకు అర్థం కావాలంటే పాస్టర్ పని చేసేవాడు అనమాట. ఎవరు? బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క తండ్రి గారు పాస్టర్ పని చేసేవాడు మందిరంలో. ఆ యొక్క కాలంలో వాళ్ళు ముసలోళ్ళు అయిన తర్వాత కూడా బిడ్డలు పుట్ల. జకర్యాకి, ఎలిజబెత్ కి వయసు ముసలితనం వచ్చేసినా కూడా బిడ్డలు పుట్టలేదు. చాలా కాలం వరకు అట్లాగే ఉన్నారు. అయితే దేవుడు ఏం చేశాడంటే జకర్యా, ఎలిజబెత్ల మొర విని ఆయన ప్రణాళికలో భాగంగా బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని వారికి అనుగ్రహించాడు. వారి యొక్క జకర్యా, ఎలిజబెత్ యొక్క కుమారుడే బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని దేవుడు ఎందుకు ఈ లోకానికి పంపించాడంటే యేసు క్రీస్తు యొక్క మాటల కొరకు సిద్ధం చేయడానికి, యేసు క్రీస్తు కొరకు కనిపెట్టుకున్న వారి కొరకు సిద్ధపడమని హెచ్చరించడానికి ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని దేవుడు పంపించాడు. చూద్దాం, యేసు ప్రభువే బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఇచ్చిన గొప్ప సాక్ష్యాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. వాయిస్ క్లియర్ వస్తుందా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం తీసుకున్నారు, చదవండమ్మా. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పు. చూసారా, యేసు ప్రభు అన్న మాట. యేసు ప్రభు బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి అన్న మాట ఏంటో తెలుసా? భూమి మీద స్త్రీలు ఎంతమంది అయితే పిల్లల్ని కన్నారో, ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో వాళ్ళందరికంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను గొప్పవాడంట. చూసారా ఎంత గొప్ప జీవితమో బాప్తిస్మం ఇచ్చే యోహాను. స్వయంగా యేసు ప్రభు అంటున్నమాట, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను లాంటి వాడు పుట్టలేదంట. అంత గొప్పగా బతికాడండి బాప్తిస్మం ఇచ్చే యోహాను. బాప్తిస్మం ఇచ్చే యోహాను పుట్టిన తర్వాత ఎక్కడ పెరిగాడో తెలుసా? ఎక్కడున్నాడో తెలుసా? మనలాగా ఒక 2 స్టేర్లు బిల్డింగ్ ఉంటే బాగుండు, బంగారపు ఇల్లు ఉంటే బాగుండు, టైల్స్ తో కట్టిన ఇల్లు ఉంటే బాగుండు అని అనుకోలేదు. కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రేమైన దేవుని బిడ్డలారా చిన్నప్పుడే అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వస్తుంది అన్నమాట. లూకాసు వార్త, మార్కు సువార్త 1:4 చదవం. మార్కు సువార్త 1:4. మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. మార్కు సువార్త చదవండి. బాప్తిస్మం ఇచ్చే యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు వచ్చాను. ఎక్కడ ఉన్నాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను?
అరణ్యంలో అడవిలో ఉన్నాడు. ఎందుకు అడవిలోకి వెళ్ళాడు? ఒక మాట చెప్పంటారా? అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు ఇంకా ఎక్కువ అనుకోండి, మనుషుల మధ్య నివసించడం కంటే అడవిలో నివసించడం మేలు అనుకొని అడవిలోకి వెళ్ళాడు. ఎందుకంటే పులి సింహాలు నేరుగా వచ్చి కొడతాయి, అంతే కదా? నేరుగా వచ్చి అటాక్ చేస్తారు, నేరుగా వచ్చి ఇదిగో నేను చెప్పడానికి వస్తున్నాను అని వస్తాయి. కానీ మనిషి అండి పక్కనే ఉండి వెనకాల ఉండి పొడి చేస్తాడు. నువ్వంటే ఇష్టం అని పొడి చేస్తాడు, నేను నీకు తోడుగా ఉన్నానని పొడి చేస్తాడు. మనిషి మోసం, మనిషి కుట్రదారులు. కనుక ఇలాంటి పాపపు మనుషుల మధ్య, రకరకాల పాపాలు చేసే మనుషుల మధ్య నేను ఉంటే నేను కూడా చెడిపోతానని అడవిలోకి వెళ్ళిపోయాడు బాప్తిస్మం ఇచ్చిన యోహాను. ఈ పాపాలు నేను చూడలేను అని అడవిలోకి వెళ్ళిపోయాడు బాప్తిస్మం ఇచ్చిన యోహాను. వెళ్ళిపోయి ఈ బాప్తిస్మం ఇచ్చిన యోహాను మరి అడవిలో ఎలాగ జీవించేవాడు? అసలు ఎవరైనా కూడా మనుషుల మధ్య జీవించాలనుకుంటారు, మనుషుల మధ్య నేను గొప్ప ఉద్యోగిని అనిపించుకోవాలనుకుంటారు, మనుషుల మధ్య నేను ధనవంతుణ్ణి అనిపించుకోవాలనుకుంటారు, మనుషుల మధ్య నేను అందగాన్ని బలవంతుణ్ణి అనిపించుకోవాలనుకుంటారు. కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి యేసు ప్రభు చెప్పింది ఎంత కరెక్ట్ అంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పోడు పుట్టలేదు. ఈ పాపులైన మనుషుల మధ్య నేను పాపాన్ని చూడడం కంటే అడవిలో ఒక్కనే బతకడం బెటర్ అని వెళ్ళిపోయిన పరిశుద్ధుడు, నీతిమంతుడు అండి బాప్తిస్మం ఇచ్చే యోహాను. నా కళ్ళతో చూడలేను ప్రభు అని సెల్ ఫోన్లు కొనుక్కొని కళ్ళతో పాపాన్ని జరుపుకుంటున్న కాలం ఇది. తల్లిదండ్రులు పేదోళ్ళైనా వాళ్ళని విసిగించి సెల్ ఫోన్లు కొనివ్వండి మాకు, నువ్వు ఎక్కడన్నా కష్టపడి ఎక్కడన్నా చావు, మాకు సెల్ ఫోన్ కావాలి, ఎందుకంటే మేము దాంట్లో పాపం చూడాలా, పాపంలో ఆనందించాలనే కాలం ఇది. బాప్తిస్మం ఇచ్చే యోహాను నేను పాపాన్ని చూడను, పాపులైన మనుషుల మధ్య పాపాన్ని నేర్చుకోను ప్రభువా అని అడవిలోకి వెళ్ళిపోయి మరి అడవిలో ఏముంటది? దేవుడే దిక్కు, దేవుడే ఆధారము. అడవిలో ఏ బిల్డింగులు ఉంటాయి? ఏ గుహల్లోనో ఏ చెట్ల కిందో ఉండేవాడు. దేనికోసం తెలుసా? దేవుని కోసం. దేనికోసం తెలుసా? దేవుడు నన్ను నీతిగా బతకమన్నాడన్న మాట కోసం. దేవుడు నన్ను పరిశుద్ధంగా చూడాలి, నా తండ్రికి నేను సంతోషం కలిగి నా జీవితాన్ని చూసినప్పుడు దేవుడికి సంతోషం కలగాలన్న మహనీయుడు అండి బాప్తిస్మం ఇచ్చే యోహాను. అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత మరి అరణ్యంలో ఎలాంటి తిండి దొరుకుతుంది? ఏం తిండి దొరుకుతుందండి? ఏం తిన్నాడో ఏం కట్టుకున్నాడో చూస్తారా? చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. తీసుకున్నాడు చదువు. మత్తయి 3:4 వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనం. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనువాడు, మిడతలను అడవి తేనియు. మనం మన పిల్లకాయలు లేక మనలో డ్రెస్ కొంటామంటే ఎలాంటి డ్రెస్? జీన్స్ ప్యాంట్ కావాలా? ఏం కావాలమ్మా? జీన్స్ ప్యాంట్ కావాలి మగ పిల్లకాయలకైతే. ఆడపిల్లలకైతే లెగ్గింగులు. ఏమింగులు? లెగ్గింగులు. చూసారా? ఇవాళ ప్రేమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒంటె రోమముల వస్త్రం, ఆ అడవిల్లో దొరికే జంతువులు, ఒంటెలు చనిపోతాయి కదా, ఏదన్నా జంతువులు చనిపోతాయి కదా, వాటి తోలు తీసుకొని కట్టుకునేవాడు. ఎంత
ఎంత మంచి జీవితం, ఎంత దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం అండి. అసలు దేవుడు కూడా నేను బతికితే దేవుడి కోసం బతకాలి, నాలో ఒక్క పాపం కూడా కనపడకూడదు అని బతికిన యోహాన్ అండి. అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఒంటె తోలు దట్టిలు కట్టుకున్నాడు, చనిపోయిన జంతువుల యొక్క చర్మాలు కట్టుకున్నాడంట. మంచి వస్త్రాలు ఉన్న కాలమే, పెళ్లిగులు ఉన్న కాలమే, పట్టణాలు ఉన్న కాలమే, పాపముతో సుఖంగా బతకవలసిన కాలమే. త్యాగధనుడు బాప్తిస్మిచ్చి యోహాను ఒంటె రోమములతో వస్త్రాలు కట్టుకునేవాడంట. ఏం తినేవాడు? మిడతలను, బిర్యానీయా, మిడతలను అడవి తేడి. మనమైతే అదేంటంటే ఏమైనా కొత్త చైనాస్ వచ్చినాయి కదా, ఏదో రకరకాల పేర్లు కూడా నాకు గుర్తు రావడం. ఆ పేర్లు నేను తినను కదా, నాకు గుర్తులేదు. అందుకని పేర్లు చూడండి, ఎలాంటి పేర్లు ఉంటాయి వాటికి. చికెన్ పప్పు ఏదో ఉంటాయి కదా, రకరకాలన్నీ ఉంటాయి. నాకు తెలియదు. చైనీస్ ఫుడ్స్ ఇవన్నీ ఇప్పుడు కోరుకుంటున్న జనాంగం. కానీ బాప్తిస్మిచ్చి యోహాను తన నోటిని కట్టుకున్నాడండి. తన నోటిని కట్టుకున్నాడు. ఎవరి కోసం తెలుసా? దేవుని కోసం. మనలో దేవుడి కోసం ఇలా బతకగలిగే వాళ్ళే దేవుణ్ణి సంతోష పెట్టేవాళ్ళు. ప్రేమంగా ఉంటుంది చూసారా? అడవి తేనె మిడతలు తినేవాడంట. అక్కడ అడవిలో ఏం దొరుకుతాయో, ఏ పళ్ళు దొరుకుతాయో, ఏం దొరుకుతుందో వాటిల్ని తిని సంతోషంగా నా దేవుడు నాకు ఇచ్చింది ఇంతవరకే అనుకునేవాడు. కానీ ఏంటి ప్రభు నాకు ఈ జీవితాన్ని ఇచ్చావని చెప్పి ఎప్పుడు కూడా బాప్తిస్మ యోహాను అనుకోలేదంట. కాబట్టి అందుకే ఈ యొక్క బాప్తిస్మ యోహాను గురించి యేసు ప్రభు గొప్పగా చెప్పాడు. ఎవరి గురించి ఇట్లా చెప్పాల బైబిల్లో, ఎవరి గురించి ఇట్లా చెప్పాల? బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఇట్లా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? బాప్తిస్మిచ్చి యోహాను కంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పోడే పుట్టలేదు అన్నాడు. నిజమేనండి, గొప్పోడే బాప్తిస్మిచ్చి యోహాను. పాపం చూడకూడదని అడవిలోకి వెళ్ళిపోయాడు. ఈ లోకంలో సుఖభోగాలు అనుభవించకూడదని కష్టాల్లోకి వెళ్ళిపోయాడండి. దేవుని కోసం బతకాలని, నన్ను చూసినప్పుడు దేవుడు సంతోషించాలని అడవిలోకి వెళ్ళిపోయిన మహనీయుడు బాప్తిస్మిచ్చి యోహాను. మరి మనం ఏం కోరుకుంటున్నాం? ప్రభువా, ఒడిస్తుంది 2 బిల్డింగ్లు ఇవా? ప్రభువా, మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వా అని అడుగుతున్న కాలం. తప్పులేదు, అడగొచ్చులే. కానీ దేవుడి కోసం త్యాగం ఎక్కడ? నిన్ను చూసినప్పుడు, దేవుడు మనల్ని చూసినప్పుడు సంతోషపడే విధంగా మన జీవితం ఉండాలి. బాప్తిస్మిచ్చి యోహాను గురించి దేవుడు ఎంత సంతోషపడుతున్నాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను లాంటి లేడు అంటున్నాడు కదా. ఎంత నీతిమంతుడు, ఎంత మంచోడు, ఎంత దైవభక్తుడు, ఎంత సువార్త చేసేవాడు. ఎలా చనిపోయాడో, ఎలా బతికాడో తెలుసా? దేవుడి కోసం ఉన్నతంగా బతుకుతుంటే అడవిలో ఉండేవాడు కదా. అబద్ధాలు తెలియవు, బూతులు తెలియవు, పాపాలు తెలియవు. అప్పుడే పుట్టిన బిడ్డను తీసుకెళ్లి అడవిలో పెంచండి. బూతులు వస్తాయా? బూతులు వస్తాయా? రావు. అది ఇక్కడ పెంచండి, మనకు కూడా రావు. వాడు నేర్పిస్తాడు. అవునా? అలాంటి మాటలు మాట్లాడతారు. అలా పసి బిడ్డల పుట్టిన దగ్గర నుంచి చనిపోయే రోజు వరకు అప్పుడు పుట్టిన బిడ్డలు ఉంటారు. అట్లా బతికాడండి బాప్తిస్మిచ్చి యోహాను. గ్రేట్ పర్సన్. నోట అబద్ధం లేదు, నోట బుద్ధు మాటలు లేవు, చెడు జీవితం లేదు, ధనాశ లేదు, సుఖభోగాలు లేవు. దేవుని బిడ్డగా పుట్టాడు, దేవుని బిడ్డగానే చనిపోయాడు. ఇంత నీతిమంతుడు ఆ అరణ్యంలో నివసిస్తుంటే దేవుడు అతన్ని యేసుక్రీస్తు యొక్క వాక్యము ప్రకటించడానికి ఎన్నుకున్నాడు. యోహాను దగ్గరికి దేవుడు వాక్యం పంపించి చెప్పాడు, యోహాను, నీవు వెళ్ళి యేసుక్రీస్తు గురించి ప్రకటించు.
బాప్తిసం గురించి ప్రకటించు అన్నప్పుడు యోహాను వచ్చాడు, అరణ్యములో నుంచి వచ్చి, ఇదిగో నా వెనకాల ఒక ఆయన రాబోతున్నాడు, నా వెనకాల ఒక ఆయన రాబోతున్నాడు, ఆయన చెప్పులు మోయడానికి కూడా నాకు అర్హత లేదు అని యేసు ప్రభు గురించి గొప్పగా చెప్పిన మహనీయుడు బాప్తిసం ఇచ్చి యోహాను. చెప్పులు తాకడం కాదు, చెప్పులు అసలు ఆయన చెప్పులు నేను మోయడానికి కూడా పనికి రాను అంటున్నాడు. అసలు బాప్తిసం ఇచ్చి యోహాను పనికి రాకపోవడం ఏంటండి? పుట్టినరోజు నుంచి అరణ్యంలో నివసిస్తూ, పుట్టినరోజు నుంచి ఏ పాపం ఎరగని ఈ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను, పరిశుద్ధుడైన ఈ బాప్తిసం ఇచ్చి యోహాను అంటున్న మాట ఏంటో తెలుసా? నేను యేసయ్య పాదాల చెప్పులు తాకడానికి కూడా పనికిరానంటుంటే మనం ఎలా ఉన్నామండి దేవుడి దగ్గర? మనం దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధుడైన యోహానే నేను పాపినయ్యా, నీ పాదాల చెప్పులు ముట్టుకోవడానికి అర్హులు కానన్నప్పుడు ఇంకా మనం ఎంత తగ్గించుకొని ఉండాలి, ఇంకెంత మనం జాగ్రత్త కలిగి ఉండాలి ఒకసారి ఆలోచించాం. దేవుడు అంటే మనకు భయం ఉన్నాడు, దేవుడు అంటే మనం శుద్ధిస్తున్నామా, మహిమపరుస్తున్నామంటే, దేవునికి సంతోషం కలిగించాలని మనం ప్రయత్నం చేస్తున్నామండి మన జీవితంలో. ఆయన ఇచ్చిన జన్మ సార్థకం చేసుకుంటున్నాం, ఆయన ఇచ్చిన వాక్యం గైకొంటున్నామండి. అంతటి గొప్ప మహనీయుడు బాప్తిసం గురించి ప్రకటిస్తూ ఉంటుండగా జనాలను చూశాడు, ఆ రాజ్యంలో ఉన్న రాజును చూశాడు. చూసినప్పుడు జనాలందరూ కూడా పాపం చేస్తున్నందువలన బాప్తిసం యోహాను ఏమన్నాడంటే, ఇదిగో మారు మనసు పొందండి, పరలోక రాజ్యం రాబోతుంది, యేసయ్య రాబోతున్నాడు, మీ పాపాలన్నీ కడుక్కోండి అని చెప్పి ప్రకటిస్తూ ఉంటుండగా, ప్రేమందుడు బిడ్డలారా, యేసయ్య వచ్చినప్పుడు యేసయ్యకే బాప్తిసం ఇచ్చినోడు అండి బాప్తిసం ఇచ్చి యోహాను. ఒకసారి అంత గొప్ప ధన్యుడు, ఒకసారి ఆలోచించండి. యేసు పాపము చేయలేదు కానీ ప్రభు మనకు మాదిరిగా నేను బాప్తిసం తీసుకుంటున్నాను కాబట్టి మీరు కూడా తీసుకోండి అన్నాడు. యేసయ్యకే బాప్తిసం ఇచ్చిన వాడు బాప్తిసం ఇచ్చి యోహాను. అతను పేరే బాప్తిసం ఇచ్చి యోహాను. అప్పుడు అంటాడు, అయ్యా నేను కదా నీ దగ్గర బాప్తిసం తీసుకోవాలి, నువ్వు నా దగ్గరికి వచ్చావంటే ప్రభు అంటాడు, యోహాను నేను కూడా ధర్మశాస్త్రానికి లోబడాలయ్యా. నేను దేవుడిని అయినంత మాత్రమా అబద్ధం చెప్పడానికి లేదు, నేను దేవుడైనంత మాత్రాన నీతి తప్పడానికి లేదు, నేను నీతి పాటిస్తూ మీకు కూడా నీతి చెప్పాలి కాబట్టి నేను కూడా బాప్తిసం తీసుకుంటున్నాను అన్నాడు ప్రభు. అప్పుడు ఇచ్చాడు బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభుకి. అలాంటి గొప్ప భక్తుడు బాప్తిసం ఇచ్చి యోహాను. అలా బతుకుతున్న కాలంలో ఈ బాప్తిసం ఇచ్చి యోహాను చూసినప్పుడు నరహత్య కనబడుతుంది, చూసినప్పుడు వ్యభిచారం కనబడుతుంది, చూసినప్పుడు భక్తిహీనత కనబడుతుంది. మనుషులే కాకుండా ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు కూడా, శతాధిపతి కూడా భయంకరమైన పాపంలో ఉన్నారు. దాన్ని చూసుకొని పరిశుద్ధుడు నీతిమంతుడు కదా ఓర్చుకోలేకపోయినప్పుడు ఏం జరిగిందంటే, వెళ్ళి నేరుగా రాజు దగ్గరికి వెళ్ళాడు. అతని దగ్గరికి వెళ్ళి, అతని పేరు హేరోదు. అయ్యా నువ్వు కరెక్ట్ గా ఉంటే ప్రజలు కూడా నీతిగా ఉంటారు కదా, నువ్వే తప్పు చేస్తే ప్రజలు అట్లా నీతిగా ఉంటారు, నువ్వు నీ యొక్క సహోదరుడు యొక్క భార్యను ఉంచుకున్నావు, అది తప్పు కదా అని చెప్పి రాజుని ఎదిరించిన వాడు బాప్తిసం ఇచ్చి యోహాను. ఆ రాజు తన సహోదరుడి యొక్క భార్యను ఉంచుకుంటాడు, ఆమె కూడా ఇష్టపడి అతని దగ్గరికి వెళ్తుంది. ఎప్పుడైతే ఈ రాజు వెళ్ళి అతన్ని గద్దిస్తాడో, ఆ రాజు పక్కనే ఈ ఉంచుకున్నా ఉంది కదా ఆమె చూస్తుంది. చూసి యోహాను మీద నిండా పగబడుతుందండి. నేను చేసిన తప్పు ఎత్తి చూపిస్తావా, ప్రజలందరి ముందు నేను చెడ్డదాన్ని, మేము చెడ్డోళ్ళు అని చెప్పి అంటావా, నీ అంతు చూస్తానుండు బాప్తిసం ఇచ్చి యోహానని ఆమె బాప్తిసం ఇచ్చి యోహాను మీద పగపడుతుంది. ఒక స్త్రీ, ఆ పేరు హేరోదియా. చదువుదామన్నమాట. మత్తయి సువార్త 6వ మార్కు సువార్త 6వ అధ్యాయంలో ఉంటాడు. మార్కు సువార్త 6వ అధ్యాయము 17వ వచనం నుంచి చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 17 నుంచి. హేరోదు
తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకొనినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోదియ అతని మీద పగబట్టి అతన్ని చంపగోరెను, కానీ ఆమె చేతక. ఎప్పుడైతే డైరెక్ట్ గా రాజు దగ్గరికి వెళ్ళిపోయి బాప్తిస్మ ఇచ్చి యోహాను నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పంగానే కోపం, పశ్చాత్తాప పడాల్సింది కోపం వచ్చింది. నిజమే, తప్పు చేసిన వాళ్ళకి చూడండి, తప్పు చేశామనే పశ్చాత్తాపం కాకుండా కోపం వస్తూ ఉంటుంది. సాతాను లక్షణాలు. తప్పు చేయకపోయినా కోపడడంలో తప్పు లేదు, కానీ తప్పు చేసి కోపడడం తప్పు కదా, ఇంకా కదా, ఇంకా దాన్ని పెంచడం కదా. ఈ హేరోదు రాజు కోపం వచ్చేసింది. నా దగ్గరకు వచ్చి నేను చేసిన తప్పునే తప్పు పడతావా, ప్రజలందరి ముందు చెప్తావా అని బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని తీసుకొని జైల్లో పెడతాడు. నీతిమంతుడు, మంచోడు, నిజం చెప్తున్నాడు అని అనుకోకుండా జైల్లో పెడతాడు. ఆవిడేం చేస్తుంది, నా తప్పు నుండి బయట పెట్టాడని చెప్పని యోహాన్ను చంపాలనే పగ పడుతుంది. ఇక్కడ చూడండి, బాగా గమనించండి. నేను అందరిని అండవలేదు కానీ దైవ గ్రంథంలో దేవుడు వ్రాయించిన దాన్ని బట్టి చెప్తున్నాను. స్త్రీలలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. పురుషుల్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అయితే పురుషుల కంటే స్త్రీలలో చెడ్డోళ్ళు ఎక్కువ ఉంటారని బైబిల్ చెప్తుంది. చూడండి, ఈ బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి ఏం చేశాడంటే రాజు జైల్లో మాత్రమే పెట్టాడు. అతనికి కోపం వచ్చింది, తప్పు చెప్పినందుకు కోపం వచ్చింది, జైల్లో మాత్రమే పెట్టాడు. కానీ ఆమె చంపేయాలి. ఎంత పగ, ఎంత కుట్ర, ఎంత భయంకరమైన మనసు చూడండి. ఒక దైవజనుణ్ణి, ఒక పాస్టర్ని, ఒక దేవుడి గురించి ప్రకటించేవాడిని, ఒక నీతిమంతుడిని చంపేయాలని డిసైడ్ అయిపోయింది. నిండా పగబట్టి అనుకున్నప్పుడు వల్ల కాలేదట. ఎలా చంపాలి బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని, ఎలా చంపాలి? ఆమె తినేటప్పుడు బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని చంపాలన్న ఆలోచన, పడుకునేటప్పుడు బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని చంపాలన్న ఆలోచన, తిరిగేటప్పుడు బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని చంపాలన్న ఆలోచన. పగ 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 పగ. ఒక మంచివాడిని, ఒక దైవజనుణ్ణి ఇలా పగబట్టింది. అయితే 20వ వచనం, ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను. చూసారా, మగతనకి రాజకీయం భయం వేస్తుంది. అమ్మో, ఇతను నీతిమంతుడు కదా, ఇతను కరెక్టే చెప్తున్నాడు కదా, జైల్లో పెట్టాడు కానీ భయపడుతున్నాడు అతన్ని చంపడానికి. కానీ ఆ స్త్రీకి చూడండి వచ్చును, కానీ మరియు అతని మాటలు వినినప్పుడు ఏమీ చేయను తోచకైపోయినను సంతోషముగా వినుచుండేను. వింటుండేవాడంట, బాప్తిస్మ ఇచ్చి యోహాను చెప్తుంటే వింటేవాడంట, భయపడేవాడంట బాప్తిస్మ ఇచ్చి యోహానుకి. అమ్మో, దైవజనుడు, అతను జైల్లో పెట్టాను కానీ ఇది కరెక్ట్ కాదేమో, జైల్లో పెట్టాను కానీ నేను తప్పు చేశానేమో, ఇలాంటి డైలమాలో ఉన్నాడు రాజు. కానీ అతను ఉంచుకున్న ఆమె మనసు మాత్రం చూడండి. ఒకరోజు ఆ ఉంచుకున్నాడే, ఆమెకి ఒక కూతురు ఉంది. ఆ కూతురు పుట్టినరోజు వచ్చారు. చదవండి ఒకసారి. సారీ, రాజు యొక్క పుట్టినరోజు వచ్చింది. 21వ వచనం చదవండి. అయితే తగిన దినం ఒకటి వచ్చిన, ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశము ప్రముఖులకును విందు చేయించాను. ఈ రాజు యొక్క పుట్టినరోజు వచ్చింది. ఒక రోజు ఆ సంవత్సరం ఆ రాజు యొక్క పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజు వచ్చినప్పుడు ఆ రాజు ఏం చేయాలనుకున్నాడంటే, తన రాజ్యము, తన చుట్టుపక్కల ఉన్న అధికారులందరికీ కూడా మంచి విందు, పార్టీ, నాట్యము,
ఎంజాయ్మెంట్ ఇవ్వాలనుకున్నాడు. అనుకొని అందరికి కబురు పంపించాడు, ఇదిగో నా పుట్టినరోజు జరుగుతుంది, రండి అందరూ ఉత్సహించి సంతోషిద్దాం, ఎంజాయ్ చేద్దాం, తిరిగి తాగుదాం అని చెప్పని రాజు గొప్ప గొప్పని రాజులను, మంత్రులను, అధికారులందరినీ పిలిచాడు, తన రాజ్యానికి పిలిచాడు. పిలిచి ఆ రోజు జరుగుతా ఉంది, ఇది పుట్టినరోజు వేడుక జరుగుతా ఉంది. 22. అప్పుడు హేరోదియా కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచెను. ఈ ఉంచుకున్నాడు రాజు, ఆమెకి ఒక కూతురు ఉంది కదా, ఆ కూతురు ఆ రోజు పుట్టినరోజు వేడుకలో డాన్స్ వేసిందంట. డాన్స్ వేసినప్పుడు అందరికి వెళ్ళే సంతోషం అనిపించిందంట. అప్ప ఏం వేసింది డాన్స్, ఎంత బాగా డాన్స్ వేసింది, ఎంత బాగా డాన్స్ వేసింది అని. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే డాన్స్ వేసిందో ఆమెకి, ఆ రాజుకి సంతోషం వచ్చేసి ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. రాజు, నీకు ఇష్టమైనది ఏదైనాను నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. అప్పుడు రాజు ఉన్నాడు, రాజు సంతోషం వచ్చేసి, అమ్మా నీకేం కావాలో, నీకేది ఇష్టమో చెప్పు, సగం రాజ్యం ఇచ్చేమన్నా ఇచ్చేస్తాను, నీకేం కావాలన్నా ఇచ్చేస్తాను అనే మాట ఇచ్చేస్తాడు. ఎవరి ముందు? పెద్ద పెద్ద రాజుల ముందు, అధికారుల ముందు, అందరి ముందు మాట ఇచ్చేస్తాడు. నువ్వు నన్ను డాన్స్ చేసి సంతోషపరిచావు కాబట్టి నువ్వు ఒక కోరిక కోరుకో, నువ్వేం అడిగినా కూడా నేను ఇచ్చేస్తానని చెప్పి అంటాడు ఆ రాజు. మరియు 24, నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమి అడిగినాను నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకున్నాడంట, ఒట్టు పెట్టేశాడంట. చూడు, నేను ఇక ఒట్టు చేస్తున్నాను, మాట ఇచ్చేస్తున్నాను, నువ్వు ఏం అడిగినా కూడా, సగం రాజ్యం అడిగినా కూడా ఇచ్చేస్తానని అందరి ముందు ఒట్టు పెట్టుకుంటాడంట. కనుక ఆమె వెళ్ళి నేనేమి అడిగదనని తన తల్లిని అడుగగా ఆమె బాప్తిస్మిచ్చి యోహాను తలాడుగు. చూసారా ఎలాంటి తల్లిలో, ఎలాంటి కూతురు. ఆమె నిద్రపోలేదు అనుకుంటా ప్రతిరోజు సరిగా. బాప్తిస్మిచ్చి యోహాను చావు చూసే వరకు నేను నిద్రపోకూడదు, నేను తినకూడదు అన్నట్టుగా ఉన్నాను. పగబట్టేసుకున్నాను బాప్తిస్మిచ్చి యోహాను. పగబెట్టి కావాలనే నాకు తెలిసి ప్లాన్ చేసినట్టుంది. అమ్మ తల్లి బిడ్డకి మంచి ట్రైనింగ్ ఇచ్చింది, బాగా డాన్స్ నేర్పించి, మీ నాన్న సంతోషపడతాడు, అప్పుడు అడుగుతాడు ఏదో ఒకటి, అప్పుడు నాకు టైం వస్తుందని. చాలా మంది మనలో కూడా డాన్స్ బేబీ డాన్స్ పంపిస్తారు పిల్లకాయలు. ఏంటి డాన్స్ బేబీ డాన్స్ అంటే? ఏంటి డాన్స్ అంటే? నాకు చెప్పండి, డాన్స్ అంటే ఏంటి? నడుము ఊపడమేగా, ఇంకేమనుందా? చెప్పండి అమ్మా, నాకు తెలియదులే. దాన్ని చూసి సంతోషించడం ఏంటి? అసలు దాన్ని నేర్చుకోవడానికి పంపించడం ఏంటి? కాబట్టి తన బిడ్డని చెడ్డ బిడ్డగా పెంచింది హేరోదు. తాను చెడ్డది కాబట్టి తన బిడ్డను కూడా చెడ్డగానే పెంచి ట్రైనింగ్ ఇచ్చి, డాన్స్ వేయించి, నాన్న దగ్గర మార్కులు కొట్టించి, నాన్నగారు కాదు ఒడ్డు పెట్టుకున్నాడు. అప్పుడు ఏమంటుందో తెలుసా? ఆ అమ్మాయి వచ్చి అమ్మని అడిగింది, తల్లి చాటు బిడ్డ కదా, అమ్మన కూతురు వచ్చి ఏం చెప్పొచ్చుగా, నాన్న ఆ రాజ్యం ఇవ్వు, లేకపోతే నాన్న ఈ మంచి బట్టలు కొన్ని నాన్న, లేకపోతే నాకు మంచి చదువు చెప్పించు, లేదా నాన్న నాకు మంచిగా ఏదో ఒకటి ఇవ్వు, బంగారం ఇవ్వు, వజ్రం అడగొచ్చుగా. అడగలా, నేరుగా పరిగెత్తుకొని ఎక్కడికి వచ్చింది? అమ్మ దగ్గరికి వచ్చింది. అమ్మ దగ్గరికి వచ్చి అమ్మని అడుగుతుంది, అమ్మ ఆయన చెప్పాడు కదా, ఇదిగో ఏమైనా కోరుకో అన్నాడు కదా, ఏం కోరేది అని అన్నప్పుడు ఆమె ఏమని తెలుసా? ఇదిగో జైల్లో బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నాడే, అతని తల ఒక మనిషి తల అండి, ఒక దైవజనుడి తల అడిగిన భయంకరమైన దుష్టురాలు ఈ హేరోదియా. అడవులంది. 25. వెంటనే ఆమె త్వరగా రాజు వద్దకు వచ్చి బాప్తిస్మిచ్చి యోహాను తల పళ్ళెములు పెట్టి
ఇప్పుడే నాకు ఇప్పింప కోరుచున్నానని చెప్పి. ఏమండి, నాకు తెలిసి ఆడపిల్లలు బొద్దింకని చూస్తే భయపడతారండి. అవునా కదా? భయపడరా? బల్లిని చూస్తే భయపడరా? ఇవేంటి మనిషి తల 4 ప్లేట్లు తెచ్చి అంటుంది. ఒకసారి ఆలోచన చేయాలి. అట్లా ఎలాంటి మెంటాలిటీ ఎలాగ పెంచిందో హేరోదియ తన కూతుర్ని. బాప్తిస్మిచ్చి అసలు మేము బండిలో వెళ్ళేటప్పుడు ఏదన్నా యాక్సిడెంట్ అయితే ఈ కాళ్ళు చేతులు ఇరిగిపోయి రక్తం అంతా చిందరవందరగా ఉంటే చూస్తే కళ్ళు తిరిగిపోతాయి మాకు, ఎవరికైనా అంతే కదా. అలాంటిది బతుకున్న ఒక మనిషి తల కొట్టేస్తే ఆ తలలోంచి రక్తం కారుతుంటే ఆ చనిపోయిన తల కళ్ళు మూసుకోవడం లేక తెరుచుకోవడం ఉంటే ఆ మనిషి తలను ప్లేట్లో పెట్టి చూడటానికి అసలు ఈ అమ్మాయికి ఎంత ధైర్యం కావాలా, అసలు ఆమెకి ఎంత ధైర్యం కావాలి, ఎలాంటి గుణం ఉండాలండి లోపల. ఒక మనిషి అదే కేక, జగత్పశు రోజు కేక, అది పుట్టినరోజు కేక నిజమేనండి. అందుకే పుట్టినరోజులు బైబిల్లో ఎక్కడ కూడా ఎవరి ఉండవు, ఇలా తలలో తెస్తారనుకొని. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రేమ బిడ్డ, ఎలాగైతే ఈ యొక్క ఆ స్త్రీ తల బాప్తిస్మిచ్చి యోహాను తల అడిగిందో అప్పుడు రాజు ఏమనుకుంటున్నాడు చూడండి 26. రాజు బహుగా దుఃఖపడేను గాని తాను పెట్టుకొని ఒట్టు నిమిత్తము తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తము ఆమెకు ఇయ్యను అనను. చూడండి, మగతనకి ఏమన్నా కొంచెం లోపల జాలి కలిగింది రాజుకి. అందరు అట్లా కాదులే, అందరు స్త్రీలు అలా కాదు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. ఈ స్త్రీ గురించి మనం మాట్లాడుకుంటాం. మరియమ్మ లాంటి యేసు ప్రభుని కన్నా ధన్యురాలు ఉన్నారు, శారా లాంటి గొప్ప వాళ్ళు ఉన్నారు, రూతులు లాంటి వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప దైవ జపండు ఉన్నారు, మంచిగా ఉన్నారు. కానీ ఈ స్త్రీని చూడండి ప్రేమ, ఇలాగ ఉండకూడదు అనడానికి మనకు పాఠం. ఏమా ఈ స్త్రీ గురించి చెప్తున్నా. అయితే రాజు బాధపడ్డాడంట, లోపల కొంచెం బాధపడ్డాడంట. అయ్యో, ఒక మనిషిని చంపాలి, నీతిమంతుడిని చంపాలి అని చెప్పి లోపల కొంచెం దుఃఖపడ్డాడట. కానీ మాట ఇచ్చాడు కాబట్టి నేను కాదని లేకపోయాడు. 27 నుంచి వెంటనే రాజు అతని తల్ల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంట్రోతును పంపెను. వాడు వెళ్లి చెరసాలలో అతని తల కొట్టి పల్లెములు అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆ చిన్నది చూసారా, కేకు తెచ్చాడా, తల తెచ్చాడా? మనిషి తల కొట్టి తీసుకొచ్చి ఆ చిన్నదానికి ఇస్తే భయపడద్దా? అమ్మో ఏంటని భయపడద్దా? ఏదో బంగారు నగ తెచ్చినట్టు, ఏదో మంచి చీర తెచ్చినట్టుగా సంతోషంగా తలని బాప్తిస్మిచ్చి యోహాను తలను చూస్తుంది. ఆ చిన్నది తీసుకొని ఆమె చేతికి ఇస్తే ఆమె స్వయంగా తన తల్లికి తీసుకెళ్లి ఇచ్చిందంట. మరి తల్లి కూతుర్లు ఎలాంటి ట్రైనింగ్ చూడడం, ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారు చూడండి ప్రేమ కనిపించారు. ఒక మనిషి యొక్క తలను కోరేటటువంటి స్త్రీ కూతురు ఇచ్చాను. 29 యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచిరి. ఇలా చనిపోయాడండి బాప్తిస్మిచ్చి యోహాను, ఇలా చంపబడ్డాడండి బాప్తిస్మిచ్చి యోహాను. అందుకే దేవుడు యేసు ప్రభు అన్నాడు, బాప్తిస్మిచ్చి యోహాను గొప్పోడయ్యా, ఏ తప్పు చేయలేదు, పాపం ఎక్కడ చేయాల్సి వస్తుందని అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. నా గురించి తన తల ఇచ్చాడు, నా కోసం తన తల ఇచ్చాడు. అడిగాడా? జైల్లో పడ్డప్పుడు దేవుడిని ఏమని అడిగాడా? దేవా ఎందుకయ్యా ఈ కష్టాలు నాకు? అడగల. చక్కడానికి వచ్చేటప్పుడు ఏమన్నా దేవుడిని వరం అడిగాడా? నాకు ఈ చావు రాకూడదు, దేవుడు తప్పించగలడు, కానీ అడిగాడా? అడగల. నీ కోసం చనిపోవడం నా అదృష్టం అన్నాడు బాప్తిస్మిచ్చి యోహాను. అలా బాప్తిస్మిచ్చి యొక్క యోహాను యొక్క మరణము ఈ భూమి మీద జరిగింది. చూసారా ఎలాంటి వాళ్ళు భూమి మీద ఉన్నారో అలాంటి వాళ్ళందరి కోసమే ఇలాగ బలైపోతుంటారు.
మంచోళ్ళను బలి చేస్తుంది. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, భూమి నివాస యోగ్యము కాదు ఇప్పుడు. అలాంటి వారికి బాప్తిస్మం ఇచ్చి యోహాను లాంటి వారికి ఇక్కడ చూడండి, రికార్డ్ డాన్స్ వేస్తామంటే అందరూ వచ్చి గుమ్మ కొడతారు, తాగుదాం అంటే అందరూ వచ్చి గుమ్మ కొడతారు. అదే సువార్త అనండి, నువ్వు మతం ప్రకటిస్తున్నావు, నువ్వు విదేశీ దేవుడిని ప్రకటిస్తున్నావు, దేవుని యేసు గురించి చెప్తే కొట్టడానికి వస్తున్నారండి. అలాగైపోయింది లోకం. అందుకే భక్తులు చావాల్సి వస్తుంది, తమ కుటుంబాలను వదులుకోవాల్సి వస్తుంది, ప్రాణాలను వదులుకోవాల్సి వస్తుంది, తమ సంతోషాన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా? మనుషుల కోసం. యేసయ్య నేర్పించిన ప్రేమ అది. ఈ ప్రేమ కదా మనకు కావాల్సింది. ఈ ప్రేమ కావాలి. ఆ ప్రేమ మనలో ఉంటేనే మనం దేవుని కోసం ప్రాణం పెట్టగలం. ఆయన పెట్టిన ప్రాణము మనకు అర్థమైతేనే, ఆయన ప్రేమ మనకు అర్థమైతేనే మనం దేవుని కోసం బతకగలవండి, దేవుని కోసం చావగలవండి. అసలు దేవుని కోసం చనిపోవాలన్న ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది. నేను చావకూడదు, సంతోషంగా ఉండాలని అందరు కోరుకుంటారు, కానీ నేను దేవుడి కోసం చనిపోవాలని ఎవరు అనుకోరు, ఎక్కువ మంది అనుకోరు. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను లేదా హతసాక్షులు ప్రత్యేకంగా ఉంచాడు దేవుడు. పరలోకంలో వాళ్ళ స్థానం చాలా గొప్పది. దేవుని నిమిత్తం చనిపోయిన వాళ్ళ స్థానం. ఓకే, కనుక ఈరోజు దేవుని కొరకు, నీతి కొరకు తల నరకబడిన బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మనం ధ్యానం చేశాం. దేవుని చిత్తమైతే ఇది 6వ భాగం కదా, 6వ భాగమా అంతే కదా. వచ్చే వారంతో క్లోజ్ చేసేస్తాం ఈ హతసాక్షులు అనే అంశాన్ని. దేవుని చిత్తమైతే వచ్చే వారంతో మిగతా అపోస్తలుల యొక్క మరణాలన్నీ కూడా మనం ధ్యానం చేసి 7వ పాటలో ముగించేసుకుందాం. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అయితే ఇవన్నీ దేవుడు ఎందుకు రాపించాడు అంటే, దేవుడు వాళ్ళకి ఎంత అర్థమయ్యాడో, దేవుణ్ణి వాళ్ళు ఎంత ప్రేమించారో, తమ ప్రాణాన్ని కాకుండా, ఇళ్లను కాకుండా, కుటుంబాలను కాకుండా దేవుణ్ణి ఎంత ప్రేమించారో అది చూపించడానికి ఇక్కడ మరణాలు రాపించాడు. అందరికీ రాపించొచ్చు, కొంతమంది చాలు. ఎలా ఎలా చనిపోయారో ఆయన కోసం రాపించాడు. అది మనం చూసినప్పుడు మనకు కూడా అలా కలగాలి. నేను కూడా బాప్తిస్మం ఇచ్చే యోహాను లాగా ఉండాలి, నేను కూడా స్టెఫెన్ లాగా ఉండాలి, నేను కూడా పేతురు లాగా ఉండాలి, నేను కూడా యాకోబు లాగా ఉండాలి అని అనిపించాలండి. అంతకంటే దేవుడిచ్చిన ప్రాణాన్ని, ఒక మాట చెప్పి నేను ఇచ్చేస్తా, దేవుడిచ్చిన ప్రాణాన్ని దేవుడికి ఇవ్వడమే గొప్ప విషయం. 100 రూపాయలు ఇస్తే మనం ఎంత ఇస్తాం మా దేవుడికి? 90 ఇంట్లో పెట్టుకొని 10 రూపాయలు వేస్తాం. ఏది ఎక్కువ కదా? దేవుడు ఇచ్చిన ప్రాణాన్ని దేవుడి కోసం ఇవ్వడమే ప్రేమ. ప్రేమ, దాన్ని ప్రేమ అంటారు. దేవుడిచ్చిన ప్రాణాన్ని దేవుడి కోసం ఇవ్వడమే ప్రేమ అంటారు. 1వ యోహాను 3:16 ఉంటుంది, తర్వాత చదువుకో. ప్రేమ అంటే ఏదో తెలుసా? మిమ్మల్ని అడుగుతున్నా, ప్రేమ అంటే తెలుసా? యవనస్తులారా, ప్రేమ అంటే పచ్చబుట్టు రాపించుకోవడం కాదు, లవ్ అది కాదు. ప్రేమ అంటే అబ్బాయి వెనకాల అమ్మాయి, అమ్మాయి వెనకాల అబ్బాయి తిరగడం కాదు. ప్రేమ అంటే సిలువ వేయబడటం. ప్రేమ అంటే యేసయ్య కోసం ప్రాణం పెట్టడం. దట్ ఈస్ ద ట్రూ లవ్. ఆ ప్రేమ నిజమైన ప్రేమ. అతన్ని బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రేమికుడు, ప్రభుదేవ కాదు, ప్రభుదేవ కాదు, బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రేమికుడు, యేసయ్య ప్రేమికుడు. వాళ్ళని అనాలి ట్రూ లవర్స్ అని, ట్రూ లవ్ అని. దేవుని కోసం, నీతి కోసం ప్రాణం పెట్టేవాళ్ళే ప్రేమికులు. అంతేగాని అమ్మాయి కోసం అబ్బాయి, అబ్బాయి కోసం అమ్మాయి పెట్టడం అది లవ్ కాదు. ఓకేనా? కనుక వచ్చే వారం ఈ టాపిక్ ని ముగించడానికి దేవుని చిత్తమైతే చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక.